వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొత్త పథకం, ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారీ. ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సహాయం అందించింది. విజయవాడ సింగ్నగర్లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో ఉండవెల్లి నుంచి ఆటోలో సింగన్గర్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బయలుదేరారు. అంతకుముందు చంద్రబాబు, పవన్ మాధవ్కు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేష్ స్వాగతం పలికారు. కూటమి నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలివచ్చారు. బాణసంచా, తీన్మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచంతో పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1,000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం. దానికి కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా. నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1 గా తయారు చేయాలి భవిష్యత్తు. పట్టణాల తాగునీరు సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 కింద 10,251 కోట్లతో ప్రతిపాదించిన 281 ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద పనుల్ని చామ్ మోడల్ కింద చేపడతామని తెలిపారు. అదే సమయంలో బిల్డర్లు చేసిన పలు సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. మొట్టమొదటిది జలవనరుల శాఖలో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక అవ్వకుండా లేదా ఎంపిక అనంతరం కొనసాగకుండా అనర్హులను చేయటానికి సంబంధించిన సబ్ సెక్షన్ 5ను తొలగించడం. దానికోసం ఆంధ్రప్రదేశ్ రైతు నిర్వహణ నీటిపారుదల వ్యవస్థ చట్టం 1997 సెక్షన్ 14కు సవరణ చేయడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదన ఆమోదించబడింది. ఏంటంటే ముఖ్యంగా గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్లో కానివ్వండి, ఈ నీటి సంఘాల్లో కానివ్వండి, సభ్యునిగా పోటీ చేయటానికి అనర్హత ఉండేది. మరి అది 1997లో చట్టం. తర్వాత ఈ విధానాన్ని సమీక్షించిన తర్వాత రాష్ట్ర సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గిపోతుంది, 3.7. తిరుమలలో శనివారం వేకువజాము నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన రావడంతో దర్శనానంతరం గదులు, లడ్డు విక్రయశాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్ష ప్రభావంతో తిరుమల కొండపై చలి తీవ్రత పెరిగింది.
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన సుమారు 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసి హింసించింది కూటమి ప్రభుత్వాన్ని అన్నారు. నేడు సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కుతున్నప్పుడు రేపు ప్రజలు ప్రజా సంఘాలను కూడా అణిచేందుకు చట్టాలు తెస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచారం అంతా మిస్ ఇన్ఫర్మేషన్ కాదా అని ప్రశ్నించారు. 1200 చిల్లర మంది మీరు సోషల్ యాక్టివిస్ట్ని మీరు అరెస్ట్ చేసి ఈ 15 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని మీ ప్రభుత్వాన్ని తప్పులను వైఫల్యాలను ఎండగట్టుతున్నటువంటి యువతని సుమారు 2000 మందిని ఈ 15 నెలల్లో మీరు అరెస్ట్ చేసి టార్చర్ డెన్స్లో వాళ్ళని హింసించలేదా? నేను ప్రత్యక్ష సాక్షిని. వాటికి మీరు రుజువులు అడిగితే తీసుకొస్తాను. ఒక్కొక్క సోషల్ యాక్టివిస్ట్ మీద మినిమం 10 కేసులు అక్రాస్ ది స్టేట్, ఈ రాష్ట్రం అంతా తిప్పినటువంటి వైన మీద కాదా అని అడుగుతుండా. అది చాలదా మీకు? ఇంకా మీ మనసు మీరు చల్లారలేదా? మీ మనసు మీకు ఇంకా చాలలేదా? మీ హింసా ప్రవృత్తికి 15 నెలలుగా మీ వైఫల్యాన్ని ఎవరైతే ఎండగట్టారో వారి యొక్క గొంతు నొక్కే పరిస్థితికి మీరు దిగజారి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద తీసుకొచ్చి గొడుగు కింద తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పడుతుంది. రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది, రేపు ఇంకొకరి మీద పడుతుంది, రేపు ఎన్జిఓల మీద పడుతుంది, రేపు ప్రజా సంఘాల మీద పడుతుంది. అందరూ సంఘటితమై అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం, దిస్ ఇస్ ద డ్రకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్. అటువంటి ప్రయత్నాన్ని మనం ప్రజాగళం ద్వారా, ప్రజా యొక్క అభిప్రాయం ద్వారా మనం చెప్పుకోలేకపోతే, మీకు తెలుసు హిట్లర్ గెస్టాపో అనేటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాజీ రెజీమ్లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన చేసిన దురాఘాతాలు, ఒక్కొక్క గ్రూప్ విభజించి సమాజాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో గ్యాస్ చేంబర్స్కి పంపిస్తున్నటువంటి వైన మీకు అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఫస్ట్ వాళ్ళు నాజీలు జ్యూస్ కోసం వస్తారు, యూదుల కోసం. వాళ్ళని పట్టకపోయి ఆ గ్రూపును పోయి గ్యాస్ చేంబర్లో చంపిస్తున్నప్పుడు పక్కన సోషలిస్టులు మనల్ని కాదు కదా, యూదులను మాత్రమే కదా అనుకున్నారు. వారు వంత అయిపోయిన తర్వాత సోషలిస్ట్ కోసం వస్తారు. సోషలిస్టులు కూడా ఇదే విధంగా హింసిస్తుంటే పక్కన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, వీళ్ళు సోషలిస్టులనే పట్టకపోతున్నారు కదా, మనల్ని కాదు కదా అని వెయిట్ చేశారు. తర్వాత వీళ్ళ పని అయిపోయింది. ట్రేడ్ యూనియన్ కళ్ళప్పకి చూస్తున్నారు, మళ్ళీ కాదు కదా, వాళ్ళని కదా ఈ హింసకు గురి చేస్తున్నదని. ఫైనల్గా ట్రేడ్ యూనియన్ కోసం వచ్చినారు, వాళ్ళని కూడా ఇదే హింస చేస్తుంటే ప్రజలు చూస్తావు కళ్ళప్పకి చూస్తున్నారు, మళ్ళీ కాదు కదా అని. ఆఖరికి నీ దగ్గరికి వచ్చారు, నీ దగ్గరికి వచ్చి నిన్ను హింస చేసి నిన్ను గ్యాస్ చేంబర్కి పంపించేటప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు ఎందుకు దురాగతం అడిగేదానికి. ఈ జియోలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, కొత్త చట్టంలో ఏ విధంగా పదునైనటువంటి మనం లా తయారు చేయాలని మీరు ఒక క్లాజ్ పెట్టున్నారు మీరే, రిగార్డింగ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇదే నిజమైతే మీరు ఎలక్షన్స్ ముందర ఒక్కసారి జూమ్ చేసి చూడండి ప్రజలారా, మీడియా మిత్రులారా జూమ్ చేయండి, ప్రజలందరికీ తెలవాల్సినటువంటి పరిస్థితి. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్ స్థానిక పోలీసు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు: తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో 1 కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకున్నారు. 9 మంది ఎక్సైజ్ స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, ముడి సరుకు సీజ్ చేశారు. పడిపోతే జాగ్రత్త పెట్టారు. బాటిల్ అన్ని దాంట్లో పెట్టాను. बात है ना ऐसा है ना, जल्दी करो. 48 हेलो क्लास वाला
జబీవులా ఇచ్చావా అది లిస్ట్ వాళ్ళకి కలిపి చెప్పు. ఎక్కడ రాకున్నది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కార దిశగా పిహెచ్సి వైద్య సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు మాట్లాడుతూ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్లకు ఏ విధమైన పదోన్నతి లేకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానే రిటైర్డ్ కావాల్సి వస్తుందని, అలాగే పీజీ కోర్సులు చదవడానికి సౌకర్యం లేకుండా పోయిందని, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని, ఇన్ సర్వీస్ పీజీ కోటా కల్పించాలని, నేషనల్ ఇంక్రిమెంట్ కల్పించాలని, కాలపరిమితి ప్రమోషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు సమ్మె విరమించబోనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. కరోనా నుండి కాపాడింది మేము, కరోనా నుండి కాపాడింది మేము. We want justice. We want justice. We want justice. ఇవ్వాలి 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 ఇవ్వాలి. We want justice. సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనలో నిందితులు ఎవరైనా వారిని ఉపేక్షించకుండా వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని రాజేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు స్థానికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారని ప్రజలు అక్కడి సర్పంచ్ చెబుతున్నారని పేర్కొన్నారు. అధికార బలం వెనుక దాక్కోకుండా కలెక్టర్, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మదనపల్లి ఫైల్ కేసులో త్వరితగతిన హుటాహుటిన హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ రోజు వారిని పంపించారా? అలాగే స్థానిక ప్రజలు, నాయకులు తమ సొంత నిధులతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారని గుర్తు చేసిన రాజేష్ వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ఉన్నతాధికారులకు కోరారు. నమస్తే. ఈరోజు మనం చూస్తుంటే మన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం మండలం దేవలంపేట ఊర్లో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. అలాగే అక్కడ నాయకులందరూ కూడా చెప్పడం ఏంటంటే అక్కడ లోకల్ నాయకులే పెట్టారని చెప్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికే అవమానకరమైన రోజు ఇది. ఎందుకంటే ఒక దళితులకే కాదు ఆయన నాయకుడు అంబేద్కర్ గారు, అందరికీ కూడా ఆయన నాయకుడే. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని లిఖించి మనకి ఈ రోజు ముందు రోజులన్నీ కూడా ఆయన ఊహించి రాసి మన అందరికి కూడా ఈ రోజు రక్షగా నిలుస్తున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా దోషుల్ని గుర్తించి, అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అది తెలుగుదేశం వాళ్ళు చేసిన పని అని, దాన్ని గుర్తించి కఠినంగా వాళ్ళని శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అలాగే చూడండి, మనకి మదనపల్లిలో ఏదో ఫైల్స్ కాలిపోయినాయని విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపించారు. ఇంత పెద్ద అవమానము భారత రాజ్యాంగ నేత
అధినేత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద అవమానం జరిగితే కూడా ఇంతవరకు కదలలేదు ఎవరు గాని. మరి దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించరా? అక్కడి నుంచి డీజీపీ గారిని పంపించరా? అంటే మీకు అవసరమైతే పంపిస్తారు, మీకు అవసరం అయితే పంపిరు. ఒక చిన్న సోషల్ మీడియా కేసులకి ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ల కాడకి పోయి హరాస్ చేసి అరెస్ట్ చేస్తున్నారే, మరి ఇంత పెద్ద అవమానకరమైన కేసుని మీరు టేకప్ చేసి అంత త్వరగా ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, ఎవరు చేశారని పేర్లు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు అరెస్ట్ చేయలేరా? దానికి పోయి అక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ని, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. మీరేం లోకల్ డిఎస్పీని, సిఐని చెప్పలేరా? ఇవన్నీ కూడా ఎందుకు మా మీద మాత్రం కేసులు పెట్టాలంటే ఈజీగా ఎస్ఐకి, సిఐకి చెప్పేస్తున్నారు. అలాగే మీ వాళ్ళ మీద కేసులు అయిన లోపల కలెక్టర్కి, ఎస్పీకి చెప్తా ఉన్నాము, మేము కోరుతున్నామని కోరుతున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఎంతటి వారైనా కానీ, ఎవరైనా కానీ వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అక్కడ మళ్ళీ కూడా పునఃప్రతిష్ఠించాలని విగ్రహాన్ని నేను మా ప్రజల దళితుల తరఫు నుంచి కోరుకుంటున్నాను. జై భీమ్. నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల నిరసన. నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద శుక్రవారం ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్య సర్వీస్ రికార్డు, ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరగా మున్సిపల్ అధికారులు లేవని చెప్పడం సరైంది కాదని వారు అన్నారు. సాంబయ్యపై అనేక అక్రమాలు, ఆస్తులు పెరుగుదల ఆరోపణలు ఉన్నాయని, పట్టణంలో చెరువులు, డ్రైనేజీ కాల్వల ఆక్రమణలకు అతనికి సంబంధం ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా సాంబయ్య అనే వ్యక్తి చాలా కాలం నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు. అనేక అక్రమాలు కూడా పాల్పడుతూ ఉన్నాడు. పట్టణంలో ఉన్నటువంటి తత్వా చెరువు కానీ, వాగు కానీ కబ్జా అయింది అని చెప్పేసి గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో అర్జీలు ఇచ్చాము. అయినప్పటికీ స్పందన లేదు. ఇటీవల ఆక్రమణదారులు అక్కడ యథేచ్ఛగా షాపింగ్ మాల్స్ పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో షేక్ మస్తాన్ వలి అతనికి సంబంధించినటువంటి సర్వీస్ రికార్డు, అతను ఉద్యోగంలో చేరిన నాటి ఆస్తులు, ఇప్పుడే ఆస్తులు, వాళ్ళ అత్తగారి ద్వారా వచ్చినాయి, వాళ్ళ పిల్లలు మొత్తం కూడా అతని సర్వీస్ రికార్డు మొత్తం కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్, సమాచార అధికారి తప్పుడు తడకలతో ఇచ్చాడు. సమాచార హక్కు చట్టం 2005 అనేటువంటిది ఒక డిఫెన్స్ తప్పితే మిగతా అన్ని వివరాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావాలనే ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వకుండా వాళ్ళు అది సాంబయ్య యొక్క అక్రమాలు కాపాడుతున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాచార హక్కు చట్టాన్ని కమిషనరు గుర్తించాలి. సమాచార హక్కు చట్టం ప్రకారం వారి యొక్క ఆస్తుల వివరాలు కూడా ప్రకటించాలి. దీని మీద సిబిఐ కానీ, ఏసీబీ వాళ్ళు కూడా విచారించాలి. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మస్తాన్ ఇప్పటికే పైకి కూడా అప్పీల్ కూడా చేసి ఉన్నాడు. కాబట్టి తక్షణమే సాంబయ్య మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల పరిధిలో చిన్నతుంబళం గ్రామం సమీపాన శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన చెరువు సమీపాన శ్రీ చౌడేశ్వరి దేవాలయం వెలిసి ఉన్నది. ఈ దేవాలయానికి కలశ ప్రతిష్టాపానికి చిన్నతుంబలం గ్రామస్తులు రాయల చెరువు చౌడేశ్వరి మాతకు కలశ ప్రతిష్టాపానికి పూర్ణకుంభాలు కలశములతో అరుగు మీద ప్రయాణించడమైంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం గుడి పెద్దలు మరియు చిన్నతుంబలం గ్రామస్తులు కె ఎల్లప్ప, గోపాల్ రెడ్డి, సిద్దప్ప గౌడ్, కామవరం వీరేష్, వసంత, రామాంజనేయులు, అదిరే రాముడు, మహాదేవ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు నానే ఉన్నాను నాలా గురించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.